అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. నా పేరు వచ్చేసి స్వాతి అండి. ఎవరైనా అందరూ అడుగుతున్నారు మీ పేరేంటి అని. సో ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. సో నా పేరు స్వాతి అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అండ్ కొన్ని డౌట్స్ అండి. అంటే ఒకరు అడిగారు అనమాట బ్లౌజ్ గురించి. ఆ డౌట్ అనేది నేను నాకు తెలిసిన వేలో ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని శారీస్ అనేవి మీరు అందరూ నాకు కమెంట్ చేస్తూ ఉన్నారు కదా, శారీని ఎందుకు మీరు నించొని ఓపెన్ చేసి చూపించట్లేదు, ఎందుకు కిందే కట్ చేసిందే చూపిస్తున్నారు అని. సో నేను మీకు కొన్ని సెలెక్టెడ్ శారీస్ ఏవైతే ఎక్కువగా అడిగారో ఆ శారీస్ ఈ రోజు నేను మీకు ఓపెన్ చేసి కంప్లీట్ గా చూపిస్తాను. ఎందుకంటే ఈ 1 వీక్ లో మాత్రం ఆ శారీస్ గురించి చాలా మంది అడిగారు అనమాట. ఎట్ లాస్ట్ ఈ బ్లాక్ శారీ ఆర్డర్ చేసేసాను. అండ్ ఈ బ్లాక్ శారీ లాస్ట్ టైం కూడా కింద చూపించాను కదా, అడిగారు రెడ్ శారీ అండ్ బ్లాక్ శారీ పెద్దగా చూపించండి అని. లైక్ మా కో సిస్టర్ కి రెడ్ శారీ నచ్చింది. చెప్పాను బ్లాక్ శారీ అయితే నా కోసమే ఈసారి ఆర్డర్ చేశాను అనేసి. సో కంప్లీట్ అండ్ ఇదే బ్లాక్ శారీ మీరు నా దసరా వీడియోస్లో అయితే మా మమ్మీ కూడా కట్టుకున్నారు. పింక్, నేను వరలక్ష్మి పూజ రోజు తనకు పెట్టాను కదా, పింక్ కట్టుకున్నారు. మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ బ్లాక్ వచ్చేసి మా కో సిస్టర్ కూడా దసరా టెంపుల్ వీడియోలో కట్టుకుంది. చూసారా ఎంత బాగుంది అసలు. బార్డర్ అయితే బయట నిజంగా బాగుంది. అంటే ఈ మధ్య చాలా కమెంట్స్ చూస్తున్నానండి. అంటే లైక్ ఫేక్ అని అదని ఇదని చాలా కమెంట్స్ చేస్తున్నారు. సో కొంచెం బాధ అనిపిస్తుంది. నేను అందుకే నా ఫోన్లో నేను ఆర్డర్ చేసినది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, అసలు మీరు నిజంగా ఆర్డర్ చేశారా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది ఆర్డర్ చేశాను, నాకు ఇలా వచ్చింది. నాకు కూడా రాంగ్ ఆర్డర్స్ వచ్చింది కూడా మీకు చూపించాను. నేను రిటర్న్ది కంప్లీట్గా నేను చేశాను. కంప్లీట్గా ఒక చిన్న క్లిప్పింగ్ అనేది సపరేట్గా యాడ్ చేస్తా. ఓన్లీ మీషోలో రిటర్న్ ఎట్లా చేయాలి, ఆర్డర్ ఎట్లా చేయాలి అనేది. అండ్ ఈ శారీ ఎందుకంటే శారీస్ పరంగా అన్ని కలిపి గ్రూప్లో పెట్టేశాను అనుకోండి, జనరల్ లైక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎలా సర్చ్ చేసుకోవాలి, ఎలా రిటర్న్ పెట్టాలి అని. సో అందుకే శారీస్తో మిక్సప్ చేయకుండా సపరేట్ చిన్న వీడియో చేసి అయితే పెడతాను నేను. అండ్ ఈ వీడియోలో అయితే మీషో శారీస్ అనమాట. మీరు అడిగినవి శారీస్ ఏవైతే ఈ మధ్య చూపించలేదు అని అడిగారో ఆ శారీస్ చూపిస్తాను. ఈ శారీ అయితే ఫస్ట్ టాప్ మోస్ట్ అండి. ఇదైతే నాకైతే చాలా 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 నచ్చింది ఈ బార్డర్స్. సో అండ్ డ్రెస్సెస్ డిజైన్ చేసినవి కూడా అడిగారు కదా, నేను దీంట్లోనే పిల్లలకైతే ఒక శారీలో డ్రెస్సెస్ కుట్టిస్తున్నాను అనమాట. అవి రాగానే ఇమీడియట్గా మళ్ళీ మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. సో కొంచెం ఈ అంటే దసరా వల్ల నేను ఈ బ్లౌజ్ గురించి కూడా చెప్పాను కదా ఆ రోజు, అందుకే శారీ మొత్తం కూడా చూపించాను నేను. బ్లౌజ్ స్టిచ్చింగ్, ఈ స్టిచ్చింగ్స్ అనేవి ఫెస్టివల్ టైంలో కొంచెం డిలే అవుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ శారీ గురించి వస్తే మాత్రం నేను ఈ శారీ గురించి సపరేట్ సాయి వరూస్ బుటిక్లోంచి తీసుకున్నాను. అండ్ వీడియోలో కంప్లీట్ శారీ అంతా ఓపెన్ చేశా. అసలు ఈ శారీ కూడా అంటే చాలా లాంగ్ ఉంది, చాలా బాగుంది శారీ అయితే. ఇంకా బ్యూటిఫుల్ శారీ, ఇంకా వీటికైతే ఏం చెప్పలేం. కుబేర పట్టు. దీంట్లో మనకి ఇప్పుడు ఎల్లో అండ్ బ్లూ మీరు అందరు అడిగినవి స్టాక్లో ఉన్నాయి. నేను దాని వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ రోజు మాత్రం మీషోలో తీసుకున్న ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి పళ్ళు ఏమొచ్చింది, బ్లౌజ్ ఏమొచ్చింది చూద్దాం. నేను ప్రీవియస్గా చూపించిందే బ్లాక్ లీవ్స్లో చూపించాను, బ్లాక్ కర్వీ లైన్స్లో చూపించాను. ఇప్పుడు బ్లాక్ ఇది కూడా పట్టు శారీ బూటీ వచ్చే బూటీలో అనమాట. సో పళ్ళు అనేది ఇలా వస్తుంది మనకి. పళ్ళు అనేది బ్లాక్ శారీ లీవ్స్ శారీ ఉంది చూసారా, లీవ్స్ ది దాంట్లో పళ్ళు చాలా బాగా వచ్చింది. అండ్ దీంట్లో కూడా ఫైన్ పట్టు శారీస్కి ఎట్లా వస్తుందో అలాగే వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చింది. సో బ్లౌజ్ అనేది మనకు దూరం నుంచి క్రాస్ లైన్స్ లాగా కనిపిస్తుంది, కానీ క్రాస్ లైన్స్ కాదండి, ఇలా మొత్తం సెల్ఫ్ బూటీ వచ్చిందనమాట. సో ఇలా వస్తుంది. కావాలంటే మీరు నన్ను చాలా మంది అడుగుతున్నారు లెహెంగాస్కి ఎలాంటివి కూడా, ఇవి లెహెంగాస్కి కుట్టియండి, లేదా పెద్ద పిల్లలు అవుతే. సో మా పాప తెలుసు కదా, హైట్ పర్సనాలిటీ పెద్దగా ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి కంప్లీట్గా బాడీ పెట్టించేసి మంచి ఒక శారీ మొత్తం సపరేట్గా స్టిచ్ చేయించండి, చాలా బాగుంటుంది. వీటి కోసం అంటే మనం ఇలాంటి డ్రెస్సెస్ కానీ ట్రెడిషనల్ వేర్ పిల్లలకి వేయాలంటే చాలా ప్రైజెస్తో పెట్టి కొంటూ ఉంటాము. సో ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది, జస్ట్ 700 చేంజ్లో ఈ శారీ వస్తుంది. ఇలా పట్టు బార్డర్ వచ్చినవి లుక్ తోటి కుట్టిస్తే చాలా బాగా కనిపిస్తాయండి. నేను అది తప్పకుండా మీకు షేర్ చేస్తాను. నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను, వచ్చిన తర్వాత నేను ఇదే షేర్ చేస్తాను. ఇది పైన సైడ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది. శారీ అంతా బుటీ అయితే ఇలా వస్తుంది. సో శారీ అంతా లాస్ట్ దాకా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి పళ్ళు నుంచి అయితే మనకి శారీ ఇలా స్టార్ట్ అయింది. చూడండి స్టార్ట్ అయింది. బ్యాక్ సైడ్ ఎలాగో చూపించేస్తాను. బ్లౌజ్ చూపించాను కదా, బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో శారీ బ్యాక్ సైడ్ అయితే బూటీక్ వల్ల ఇలా ఉందండి, కానీ ఓన్లీ బూటీ టు బూటీ మధ్యలోనే ఈ థ్రెడ్స్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. కానీ ఓకే, మనం ఇంత హెవీ బుటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి
అంత మాత్రం థ్రెడ్ వస్తుంది. కానీ ఈ థ్రెడ్స్ ఏంటంటే మనకి దగ్గరగా వచ్చాయి చూడండి. ఈ బుట్టి నుంచి ఈ బుట్టికి దగ్గరగా ఉంది. సో నేను సపరేట్గా గోరుతో లాగితే కూడా జస్ట్ అలా కదులుతున్నాయి కానీ రావట్లేదు. ఎందుకంటే దగ్గరగా ఉండడం వల్ల ఊడిపో. కొన్ని దూరం బుట్టీస్ ఉంటాయి చూసారా, అవి థ్రెడ్ అనేది లాగేస్తుంది. సో శారీ లుక్ ఇది. మీకు కింద సైజ్ బార్డర్ చూపించాను కదా, ఇదిగోండి కింద సైజ్ బార్డర్. సో చూడండి శారీ స్టార్టింగ్. సో నో ప్లెయిన్ క్లాత్. దీనికి ప్లస్ ఏంటంటే ప్లెయిన్ క్లాత్ లేదు. సో లెహెంగా కుట్టించినప్పుడు మనము క్లాత్ కావాలంటే 5.5 నుంచి పళ్ళు తీసేస్తే 5 మీటర్స్ ఉంటుంది. 3 మీటర్స్ ఒకరికి, చిన్న పాపకు 2 మీటర్స్ పరంగా తీసుకోవచ్చు. 3 మీటర్స్ అయితే సరిపోతుందండి పెద్దవాళ్ళకి లంగా. సో మా మమ్మీ అయితే అలాగే స్టిచ్ చేస్తారు. నేను అది చూపిస్తాను కూడా. అలాగే స్టిచ్చింగ్ ఒకటైతే ఇచ్చాను. సో పళ్ళు అయితే ఇలా ఉంది చూడండి, మంచి కంచి బార్డర్ స్టైల్ పళ్ళు. శారీ అంతా మీ ముందు ఓపెన్ చేసేస్తా ఒకసారి. ఫస్ట్ నుంచి చూపిస్తున్నా, నో ప్లెయిన్ క్లాత్. శారీ అంతా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఎవరైతే సబ్స్క్రైబర్ ఓపెన్ చేసి నించొని కంప్లీట్గా చూపించట్లేదు అన్నారు కదా, మీకోసమే చేస్తున్నాను యాక్చువల్లీ. సో యాక్చువల్లీ కొంచెం టైం తీసుకుని చాలా రెస్ట్లెస్ అయిపోయాను అనమాట దసరా ఫెస్టివల్ టైంలో. సో కొంచెం టైం తీసుకుందాం అనుకుని నేను అందుకే వీడియో పెట్టలేకపోయాను. ఈరోజే అందుకే ఇమీడియట్గా చేసి అప్లోడ్ కూడా చేస్తాను. చూడండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే, నించొని కంప్లీట్గా చూపించండి అని అడుగుతున్నారు కదా. అండ్ వేసుకుంటే చాలా మై ఫేవరెట్ శారీస్ అండి ఇట్లాంటి బార్డర్స్తో వచ్చేవి. అండ్ వీటికి ప్లెయిన్ క్లాత్ రాదు. లుక్ అయితే ఇలా ఉంటుంది. సో నా నెక్ పీస్ గురించి అడిగితే నేను మధు బ్లాగ్స్లో తీసుకున్నానండి. నేను లాస్ట్ టైం కూడా మధు బ్లాగ్స్ వాళ్ళది షేర్ చేశాను కదా, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. సమ్ 1350 ఎంతో పడింది. సో ఇలా సింపుల్ శారీస్కి ఇలా వైట్ స్టోన్ నెక్ పీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కుబేర పట్టు శారీ. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీషో యాప్ డౌన్లోడ్ లేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దాంట్లో మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా రిఫరల్ కోడ్ యూజ్ ఆర్డర్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది అనమాట ఫస్ట్ ఆర్డర్ పైన. సో నా రిఫరల్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అండ్ శారీస్కి డీటెయిల్స్ అంటే కోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు S- అనేది మొత్తం S- తోటి నెంబర్తో టైప్ చేయండి. పైన సర్చ్ బటన్ దగ్గర మీకు ఈ శారీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ అయితే నాకు కూడా చెప్పాను కదా, ఓపెన్ చేసిన రోజే చాలా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఫెస్టివల్ కదండి, ఫెస్టివల్ ఒకటి అండ్ 10K పార్టీ ఇవన్నిటి వల్ల కొంచెం ఈ ఓపెన్ చేసి మొత్తం చూపించలేకపోయా. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ శారీ అయితే. ఎక్స్పెక్ట్ చేయని విధంగానే నిజంగానే చాలా బాగా వచ్చింది. సో మనకి లాస్ట్లో మాత్రం ఇలా పింక్ లైన్ వచ్చింది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా బూటీ ఉందండి. చూడండి, బూటీ కంప్లీట్ సిల్వర్ బుటీ కాదు, అలానే గోల్డ్ బుటీ కాదు, మిక్స్డ్గా ఉంది. సో పర్పుల్ పైన ఈ షేడ్. యాక్చువల్లీ నేను నేవీ బ్లూ నేను ఎందుకు కనిపెట్టింది ఏంటంటే, పర్పుల్ తీసుకున్నప్పుడు మనకు లైట్ షేడింగ్స్లో నేవీ బ్లూ వస్తుంది. సో నేవీ బ్లూ తీసుకుంటే పర్పుల్ షైన్ వస్తుంది అని అనిపించి గెస్ట్ చేసి తీసుకున్నాను. సో నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్ వచ్చింది అనమాట. దిస్ ఈస్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ యా శారీలో బ్లౌజ్ ఏనండి. బార్డర్ ఇక్కడ వచ్చింది మనకి మంచి ఇలా పింక్ లైన్ వచ్చింది. పింక్ లైన్ రావడం వల్ల లుక్ అయితే అదిరిపోయింది. సో బ్లౌజ్కి బార్డర్ ఇక్కడ వచ్చింది. ప్లెయిన్ క్లాత్ ఇంతే ప్లెయిన్ క్లాత్ వచ్చింది. సో ప్లెయిన్ క్లాత్ అయితే అస్సలు లేదు, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ దాకా బ్లౌజ్కి పోతుంది. ఇంతే ప్లెయిన్ క్లాత్ ఉంది. శారీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇదేమో కింద సైడ్ బార్డర్ అండి. ఇది కింద సైడ్ బార్డర్. శారీ అంతా లుక్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం వెయిట్ అయితే ఉందండి శారీ. ఇందాక బ్లాక్ అయితే లైట్ వెయిట్, బార్డర్ ఒకటే కొంచెం హెవీ ఉంటుంది, కానీ శారీ అయితే లైట్ వెయిట్. ఇది కొంచెం వెయిట్ ఉందండి, ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ వర్క్ వచ్చింది కదా. సో బ్యాక్ సైడ్ అసలు ఈ రౌండ్లో చూసారు పికాక్ అనేది చాలా బాగా వచ్చింది. ఒకటి పికాక్ వచ్చింది, ఒకటి మ్యాంగో వచ్చింది. అండ్ శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను. ఇలా వచ్చింది అనమాట. సో కొంచెం తట్టుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ పర్లేదు. ఇది కూడా దగ్గర వచ్చాయి కదా బాల్స్. సో ఇది లుక్ అనమాట. నేను శారీ ఇంకా మొత్తం ఓపెన్ చేసేస్తా. సో కంప్లీట్ శారీ లుక్ అయితే మనకు అంతటా కూడా ఎక్కడ ప్లెయిన్ క్లాత్ అంటే జస్ట్ స్టార్టింగ్లో 1/2 మీటర్ కూడా లేదు, కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చింది. అండ్ పళ్ళు ఇంతే వస్తుంది అనమాట. పళ్ళు మాత్రం నార్మల్, మరి 1 మీటర్, ఫుల్ పెద్ద 1 మీటర్ కాదు, ఇంత వచ్చింది.
సో ఇది ఎవరైనా డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు, లెహెంగాస్కి యూజ్ చేయొచ్చు. గ్రాండ్గా ఉండాలి. ఒకరైతే నన్ను ఎక్కువ వరకు రెగ్యులర్గా పిల్లలకి లెహెంగాస్ అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇది తీసుకొని స్టిచ్చింగ్ చేయించచ్చండి. జస్ట్ దీంట్లో క్యాన్ వేపియకుండా జస్ట్ కాటన్ లైనింగ్ వేపించి లెహెంగా స్టిచ్చింగ్ చేయించండి. చాలా బాగా వస్తుంది, చూడడానికి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఈ పింక్ దుపట్టా వేస్తే మాత్రం చాలా అద్దిరిపోతుంది. ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం మందం ఉంది, హెవీ ఉంది కాబట్టి క్యాన్ అవసరం రాదు, గుబురుగా వస్తుంది. లెహెంగాస్ కుట్టిస్తే మాత్రం ఇదండి లుక్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ అండి, గోల్డ్ టిష్యూ శారీ. సో ఏమవుతుందంటే బయట నేను చూసాను గోల్డ్ టిష్యూ శారీ మనకి పళ్ళులో కానీ అండ్ బ్లౌజ్లో కానీ కొంచెం షేడ్ మారుతుంది, కానీ ఇది మాత్రం కంప్లీట్ గోల్డ్ వచ్చిందండి. సో అంటే సిల్వర్లో కొంచెం బార్డర్ పెద్దగా అనిపించింది. సిల్వర్లో బార్డర్ నాకు ఇక్కడ దాకా వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది. సో గోల్డ్లో మాత్రం మినిమం సైజ్ బార్డర్ ఉంది, మోర్ దాన్ ఇనఫ్. చూడండి నేను చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను కదా, మోర్ దెన్ ఇనఫ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో నేను శారీస్ కోడ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కుదిరితే స్క్రీన్ పైన కూడా పేజ్ మొత్తం ఇస్తాను. పేజ్లో మీకు కోడ్ కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో కనిపిస్తుంది, అండ్ కింద ప్రైస్ డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది అనమాట. సో అందుకే సపరేట్గా ఇచ్చకంటే నేను కంప్లీట్ పేజ్ ఎందుకు ఇచ్చేస్తున్నా అంటే కొందరు చూసిన తర్వాత అరే అక్క ఇది ఇంతే ప్రైస్ ఉంది, మీరు ఎంత ప్రైస్ పెట్టారని అంటున్నారు. సో కంప్లీట్ పేజ్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రైజెస్ అనేవి డిఫర్ అవుతుంటాయి. నేను చూసినప్పుడు నాకు పేజ్ ఎలా కనిపించింది అనేది అలా పేజ్ ఇచ్చేస్తాను అనమాట. సో గోల్డ్ టిష్యూ శారీ అంటే కట్టుకోగలుగుతామా లేదా అనేది ఫస్ట్ డౌట్. సో సిల్వర్ టిష్యూ శారీ వీడియోలో చూడండి, మొన్న కూడా ఒక దాంట్లో కట్టుకున్నాను నేను. అసలు చాలా నీట్గా వస్తుంది. అంటే నేను హడావిడిగా కూడా కట్టుకున్నాను, కానీ చాలా మంచిగా వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం కట్టేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా అనిపిస్తుంది, నీట్గా కట్టిన తర్వాత కాసేపటికి మంచిగా సెట్ అయిపోతుందండి. ఎందుకంటే నేను సిల్వర్ చాలాసార్లు కట్టాను. అండ్ ఇది వచ్చేసేమో పళ్ళు అండి. పళ్ళు అనేది కూడా రన్నింగ్లోనే వచ్చింది. సో ఇలా టాజిల్స్ వచ్చాయి, కొంచెం గోల్డ్ షైన్ అనేది అంటే ఇక్కడ లైన్స్ అనేవి దగ్గరగా ఉండి హెవీ గోల్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి బార్డర్ అనేది పళ్ళులో కూడా సపరేట్గా రాలేదు, ఇలా పళ్ళు బార్డర్తో పాటు వచ్చేసిందండి. ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ మీకు తెలుస్తుందా, ఇక్కడ దాకా కొంచెం డార్క్ షేడ్లో ఉంది. ఓకే, ఇది పళ్ళు అనమాట. మిగతా అంతా శారీ కొంచెం లైట్గానే ఉంది. సో శారీ అనేది ఇంత సన్నగా ఉన్నా అంటే మీకు పెట్టికోట్స్ గురించి ఇప్పుడు డౌట్ ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు మనం ఎలాంటి పెట్టికోట్ వేసుకోవాలి అని. దీనికి మీరు ఏం చేయండి అంటే సాటిన్ గోల్డ్ వేసుకోండి, లేదా మనకి రెడీమేడ్ సాటిన్ గోల్డ్ కూడా దొరికేస్తాయి, కోటి కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీషోలో నేను ఎప్పుడు చెక్ చేయలేదు, నేను చెక్ చేసి సపోజ్ అవైలబుల్ ఉంటే నేను అది కూడా కోట్తో సహా ఇస్తాను. సాటిన్ గోల్డ్ పెట్టికోట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదా మీరు శాంటో తోటి లేదా ఏదైనా క్లాత్ తోటి కుట్టించుకోండి. రా సిల్క్లో ఇంకొక వెరైటీ ఆఫ్ తక్కువ రేట్ రా సిల్క్ ఉంటుంది కదా, దాంతో పెట్టికోట్ కుట్టించుకోండి, మంచిగా చాలా బాగుంటాయి ఈ శారీస్. నిజంగా నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంది, ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ రాలేదు. సో నెట్ కదా కొంచెం చూసుకోవాలన్నమాట. నెట్ అంటే కంప్లీట్ నెట్ కాదండి, మంచి జెరీతోటి శారీ అంతా కూడా. సో నాకు తెలిసి చాలామంది కూడా కట్టుకున్నారు, చాలామంది దగ్గర చూసాను నేను ఈ శారీస్, కానీ నా దగ్గర లేదు కదా అని పర్చేస్ చేశా. నాలాగా ఎవరైనా వాళ్ళ దగ్గర శారీ లేని వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ పీస్ అనేది రన్నింగ్ వస్తుంది. మనకి బ్లౌజ్ దగ్గర కూడా ఇంత హెవీ బార్డర్ వచ్చింది. కావాలంటే మనం మంచి బ్లౌజ్కి ఇదంతా బార్డర్ పెట్టేసుకొని గోల్డ్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేయించుకుంటే సూపర్బ్ ఉంటుంది ఈ శారీ అయితే. సో ఇది కుదిరితే నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను. సో ఇదైతే స్టిచ్చింగ్కి పంపించేస్తాను, నాకు నిజంగా అనిపిస్తుంది బ్లౌజ్ స్టిచ్ చేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో శారీ కంప్లీట్ లుక్ అయితే చూసారుగా, రన్నింగ్ వచ్చేసింది. మనకి పళ్ళు అనేది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మనకు తెలీదు. బ్లౌజ్ కూడా రన్నింగ్ అనమాట. గోల్డ్ టిష్యూ శారీ చూడండి, దగ్గరగా మడత పెడితే ఎలా వచ్చిందో. సో దీన్ని బట్టి మీరు శారీ అనేది నీట్గా కడితే మాత్రం ఎలా కడితే అలా ఉండిపోతుంది. సో ఈ బ్లౌజ్ నేను ఓపెనింగ్లో చూపించాను కదండి, ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు గోల్డ్ టిష్యూ శారీ ఉంది కదా, మీరు అలా సిల్వర్ టిష్యూ శారీ కనుక పర్చేస్ చేస్తే ఈ బ్లౌజ్ పర్చేస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫిట్టింగ్స్ అనేవి కొంచెం లూజ్ అనిపించే షేప్ చేసుకోవచ్చు, అంటే మరీ కాదు, జస్ట్ లిటిల్ బిట్. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి సంఖ దగ్గర నుంచి నేను ఫిట్టింగ్స్ చేపిస్తాను అనమాట. లుక్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ అయితే ఫ్రంట్ లో మరీ డీప్ గా లేదు, మంచిగా వచ్చింది. వెనకాల అయితే మనం ఈ మాత్రం డీప్ క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే
ఏవైనా ఇలాంటి బటన్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఉక్సులు అనేవి సరిగ్గా మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇవి అంటే గట్టిగా వచ్చి అటు ఇటు ఊడిపోతూ ఉంటాయి. సో డబల్ టైం అయితే ఇవి పెట్టించుకోండి. అండ్ ఇంకొకటి ఏం అడిగారంటే నన్ను ఈ పఫ్స్ గురించి అడిగారండి. ఇవి ఎలా తీసేసుకోవచ్చు అని అడిగారు. సపోజ్ ఇష్టం లేకపోతే మనకి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తాయి కదా, ఈ పైన పార్ట్కి ఎప్పుడు కూడా అటాచ్ రావు. నేను మీకు చూపిస్తాను చూడండి. పైన సపరేట్గా లాగాను, పఫ్ అనేది సపరేట్గా లాగాను. చూడండి, సపరేట్గా పఫ్ సపరేట్గా తీయచ్చు ఇలాగా, చూసారా ఇలా. అండ్ పైన పార్ట్ ఇగోండి, పైన బ్లౌజ్ సపరేట్, దీనికి అటాచ్ రావన్నమాట. దీనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మాత్రమే అటాచ్ ఉంది. సో ఏం చేయండి అంటే ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఇది ఇప్పేసేయండి. ఈ కుట్టు ఇక్కడ ఇప్పేసేసి, ఇక్కడ కుట్టు కనిపిస్తుందా మీకు? ఈ కుట్టు ఇప్పేశారంటే అది క్లాత్ నుంచి ఊడిపోతుంది. జస్ట్ చిన్న స్లైట్గా ఎక్కడన్నా చిన్న కట్ చేసి పఫ్ తీసేసేయండి. కుదిరితే యాక్చువల్లీ నేను చేసుకుంటూ చూపిద్దాం అనుకున్నాను, కానీ మా చెల్లి పఫ్ ఉంచమనింది అనమాట. తన కోసం తీసుకున్నాను కదా, ఉంచమంది. సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే ఈరోజు అడిగారో వాళ్ళ ఆ శారీస్ అది చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా చెక్ చేసుకోండి. ఫ్రంట్ దానికి అటాచ్ ఉందా లేదా? ఫ్రంట్ దానికి అటాచ్ లేదు. పఫ్ ఓన్లీ లైనింగ్కే అటాచ్ ఉంది. లైనింగ్ మాత్రం ఇక్కడ కుట్టు కనిపిస్తుంది. ఈ కుట్టు ఒకటి సపరేట్గా మీరు పీకేశారంటే పఫ్ అనేది ఊడిపోతుంది క్లాత్ నుంచి. ఊడిపోయాక చిన్న కటింగ్ ఎక్కడన్నా చేసి పఫ్ బయటికి లాగేసి ఆ కటింగ్ అనేది మెల్లిగా క్లాత్ని మరీ మడత పెట్టకుండా లైట్గా అటాచ్ చేసేయండి. అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదా మీరు ఇవి బయట షాప్స్లోకి వెళ్ళి పఫ్ తీసేసిమ్మంటే వాళ్ళు కూడా తీసేసిస్తారనమాట. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. జస్ట్ కొన్ని ఫిట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను చూపించినవి బ్లౌజ్ గురించి కానీ శారీస్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వాతి.